నమస్కారం గురుగారు. కీర్తి గారు నమస్కారం అండి. గురుగారు, ఉగాది విశిష్టత ఏమిటి? విశ్వవసు నామ సంవత్సరం అంటే ఏమిటి తెలియజేయండి గురుగారు. మనకి ఉగాది అంటే ఏంటి? మనకు ఆ పేర్లోనే ఉంది యుగ ఆది. యుగం అంటే మనకి మిలియన్, ఒక సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఆది అంటే బిగినింగ్ అవుతుంది అనమాట. దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే న్యూ ఇయర్. ఓకే, మనకి డిసెంబర్ అయిపోయిన జనవరి ఎలా వస్తుందో మనకి తెలుగు సంవత్సరాల ప్రకారం, ఓకే, హిందూ క్యాలెండర్ ప్రకారం, మన సనాతన ధర్మం ప్రకారం కూడా న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యేది ఇది మనకి ఉగాదితో స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి చాలా బాగా ఆంధ్రాలో చేస్తారు, అంతకంటే ఇంకా బాగా కర్ణాటకలో ఇంకా బాగా చేస్తారు, చాలా బాగా ట్రెడిషనల్గా చేస్తారు. వీటితో కాకుండా తెలుగు వాళ్ళు కన్నడగాలతో కాకుండా ఇంకా కొన్ని పార్ట్స్లో కూడాను ఇదే పేరుతో మోరార్లెస్ చేస్తారు. ఇదేంటంటే మనకి చైత్ర మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దానికి ముందు అమావాస్య అయిపోయిన తర్వాత పాడ్యం రోజు నుంచి మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనకి పూర్వకాలంలో దాదాపు శాతవాహనం అప్పుడు డిసైడ్ చేశారు, ఇక్కడ నుంచి ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, శాతవాహన అని చెప్పేసి అక్కడ నుంచి ఆ యుగం స్టార్ట్ అవుతుంది అన్నట్టు చెప్పారనమాట. ఇందులో మీరు ఈ ఉగాది యొక్క విశిష్టత న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అయితే మనకి చాలా మహర్షులు గొప్ప సిస్టాన్ని పెట్టారండి. అందులో వచ్చేటప్పటికి ఆధ్యాత్మికంగా ఉండటము, రాశి ఫలాలు తెలుసుకోవటము, అలానే ఉగాది పచ్చడి చేయటము. ఓకే, ఎందుకంటే జీవితంలో మనకి మంచి చెడు కలిసి ఉంటాయి. సో మనం ఈ మంచి చెడుల్లో కూడా ఆనందంగా ఉండాలి, బ్లిస్ఫుల్గా ఉండాలి. మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఆ కింద మంచి చెడులు మనకు టచ్ చేయకూడదు. సో అందుకని ఒక గుర్తుగా మనకి ఉగాది పచ్చడి చేస్తూ ఉంటారు. అయితే ఈ విశ్వవసునామ సంవత్సరం, ఇప్పుడు మనం రాబోయే సంవత్సరాన్ని శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంటారు. సో ఈ సంవత్సరం యొక్క పేరును బట్టే ఆ సంవత్సరంలో ఉన్న లక్షణాలు కూడా ఉంటాయి. మీరు కనుక చూసారనుకోండి, లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నారు, శ్రీ క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే కోపం. మీరు కనుక బాగా గమనించారనుకోండి, మనకి చాలా రాజకీయ పార్టీలు ఓడిపోయి వెళ్ళిపోవటం అంటే ప్రజలు వాళ్ళ మీద కోపంతో ఉన్నారు. అలానే రాజకీయ నాయకులు కూడా ప్రజల మీద కక్ష కట్టినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు, అందుకనే కదా వాళ్ళు ఓడిపోయేది. అంతేకాకుండా మనం కనుక చూసుకున్నాం అనుకోండి, ప్రకృతి కూడాను చాలా చోట్ల మనకి తుఫాన్లు వచ్చినాయి, తర్వాత యుద్ధాలు చాలా ఎక్కువ మనకి జరిగినాయి. మనకి ఇంటర్నేషనల్గా చూసుకున్నా కానివ్వండి, అలానే కాలిఫోర్నియాలో అడవులు తగలబట్టడం కానివ్వండి, మనకి యుక్రెయిన్ వార్ కానివ్వండి, తర్వాత రష్యా, దాంతోపాటు మనకి హమాస్ టెర్రరిజం అని కానివ్వండి, ఇజ్రాయెల్ వార్లు కానివ్వండి, అలానే మనకి బంగ్లాదేశ్లో కూడా చూసాం, ఉన్న గవర్నమెంట్ పోయేసి కొత్త వాళ్ళు రావటము, అలానే అక్కడ హిందువులను చాలామందిని ఊచకోత వేయటము, ఇదంతా కోపం అండి. గమనించారా? ఈ సిరీస్ అవి ఎక్కడ ఆగలేదండి, ఇది లాస్ట్ వరకు కూడా జరిగిందండి. సో ఈవెన్ మనకి అగ్ని ప్రమాదాలు కూడా చాలా జరిగినాయి. అంటే ఏంటంటే నేచర్ మన మీద, మనుషుల నేచర్ మీద, ప్రభువులు పాలకుల మీద, పాలకులు ప్రభువుల మీద, ప్రజల్లో వాళ్ళకి చాలా ఒకళ్ళ మీద కోపం ఉండేది. ఇది అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ మనకి మారుతూ ఉంటుందండి. మనకేంటంటే పూర్వకాలంలో ఇప్పుడు కూడా ఇంట్లో ఎవరైనా ఇద్దరు అరుచుకున్నా, లేదంటే పక్కన వాళ్ళు అరుచుకున్నా, పెద్ద మనుషులు వచ్చి సయోధ్య కుదురుస్తారు. మనం అంతా లెగిసి ముఖాలు చూసుకుంటూ ఉండాలి, ఎంతకాలం పోట్లాడుకుంటాం, ఇదన్నీ వదిలేసి మనం బాయి కలుద్దాం, లేదంటే మనం చుట్టాలము, మనంతా ఒక ఊరు వాళ్ళము, ఎందుకు కలుసుకోవటం అని ఒక సయోధ్యగా కుదిర్చి చక్కగా ప్రాబ్లమ్స్ ఏంటంటే వదిలేసి, ఇంకా చాలా పెద్దగా ఉంది, చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి, ముందుకు పోండి, సర్దుకొని పోండి అని చెప్తూ ఉంటారు కదండి. ఆ సిచ్యువేషన్ విశ్వవసు నామ సంవత్సరం. సో విశ్వం అంటే యూనివర్స్ అండి, వసు అంటే సంపద, ఐశ్వర్యం. ఇంకా ఏం చెప్తారంటే వసు అంటే యంగ్ అమ్మాయి అనమాట, కన్య. ఇలా ఏ ప్రకారం అంటే నివాసం కూడా చెప్తారు. సో వసు అంటే నివాసం కూడాను. విశ్వం అంతా పెద్ద నివాసం మనలో ఉంటున్నాం. ఎందుకు చిన్న వాటి దగ్గర గొడవ పడతారు? ఈ విశ్వం అంతా మనతో ఉంది. ఈ విశ్వంలో చాలా గొప్ప గొప్ప శక్తులు మనకున్నాయి, సంపదలు మనకున్నాయి, ఆపర్చునిటీస్ మనకున్నాయి. వాటిని పక్కన పెట్టుకొని చక్కగా అందరం కలిసి మళ్ళీ ఒక బ్యూటిఫుల్ ప్రపంచానికి వెళ్ళిపోదాము. మనకి శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దాని ముందు క్రోధినామ సంవత్సరం, ఇలా మనకి మన మహర్షులు గొప్ప సిస్టాన్ని పెట్టారండి. మనిషికి ఆయుష్ 120 సంవత్సరాలు. సో ఏమిదవుతుందంటే మనకి 60 సంవత్సరాలకు పేర్లు ఉంటాయండి. మనం ఎప్పుడైతే 60 సంవత్సరాలు కంప్లీట్ అయిన దానికి షష్ఠి పూర్తి అంటారు. సో మనకి ఆయుష్, మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం కలియుగంలో 120 సంవత్సరాలు. షష్ఠి పూర్తి ఎప్పుడైతే ఫస్ట్ 60 కాగానే మళ్ళీ రెండో సైకిల్ రిపీట్ అయిపోతుంది, అంతటితో ఆయుష్ అయిపోతుంది అనమాట. అయితే ఈ 60 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ పేర్లు ఎలా వచ్చాయి? సో మనకి ఏం చెప్తారంటే, నారద మహర్షికి 60 మంది పుత్ర సంతానం అంటారు. ఒక యుద్ధంలో వాళ్ళంతా చంపబడతారు. దాంతో నారద మహర్షికి పుత్రశోకం వచ్చేసి ఆయన ఎప్పుడు నారాయణ నారాయణ అని జపం జపిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన నేను నీ నామాన్ని ఎంతగా జపించాను, నాకు ఈ పుత్రశోకం ఏంటి అని చెప్పేసి రోధిచ్చేస్తారనమాట. దానితో విష్ణుమూర్తి కరుణ చెంది, సో అయ్యింది ఏదో అయిపోయింది. అయితే ఇదంతా మంచిగా జరిగింది. ఇక నుంచి నీ పుత్ర సంతానము ఈ కలియుగం ఉన్నంత వరకు ప్రతి సంవత్సరాన్ని ఒక్కొక్క కొడుకు వచ్చేసి రిప్రజెంటేషన్ చేస్తూ వాళ్ళు సృష్టి ఉన్నంత కాలము
60 సంవత్సరాలు ఒక్కొక్కరు ఒక్కొక్క తిరుగు వాళ్ళ పేరుతో చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ సంవత్సరానికైతే అధిపతిగా ఉంటారో ఆ సంవత్సరం వాళ్ళ యొక్క పేరుతో పిలుస్తారు. వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా ప్రకృతి అంతా నడుస్తూ ఉంటుంది అని చెప్పేసి వరం ఇచ్చి వెళ్ళిపోతారండి. అందుకని ఇప్పుడు మనం ఈ పిలుచుకొని 60 సంవత్సరాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ పేర్లు నథింగ్ బట్ నారద మహర్షి యొక్క సంతానానికి ఉన్న పేర్లండి. గురుగారు, విశ్వవసు నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురుగారు. సో మనం ఈ పేరులో ఉన్న ప్రకారం విశ్వవసు ఇప్పటిదాకా చెప్పుకునే విధంగా ఉంటే అది ఎగ్జాక్ట్గా మకర రాశి వారు కూడా అలానే ఉండబోతుందండి. ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే మకర రాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుందండి. అది బాగా సంతోషం. లాస్ట్ 7.5 years నుంచి పడిన బాధల నుంచి ఒక విముక్తి రాబోతుంది. మానసికంగా ధైర్యం రాకపోతుంది. అభివృద్ధిలోకి వెళ్ళిపోతున్నారండి. అయితే మనం డీటెయిల్స్గా చూద్దాం. ఇందులో మకర రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా మకర రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే ఎవరిదైనా బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గీ ఈ లెటర్స్ లేదంటే మోరాలాస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా మనకి మకర రాశి కింద వస్తారు. వీళ్ళకి ఆదాయ రాజ్య పూజ అవమానాలు కనుక చూసుకుంటే మకర రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2. ఓకే, అద్భుతంగా ఉంది గురు. అద్భుతంగా ఉంది. వీళ్ళకి రాజ్య పూజ్యం 4, అవమానం 3. ఓకే, ఇది కూడా బాగుంది. ఇది కూడా బాగుంది. సో ఇది మనకి గ్రహ స్థితిని గట్టిపట్టి చూస్తే వీళ్ళకి మీనరాశిలోకి శని వెళ్తున్నారండి. మనకి దాదాపు పండగకి ఇంచుమించు అదే టైంకి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి మే 14న, రాహు కేతువులు వచ్చేటప్పటికి వీళ్ళకి కుంభరాశిలోను సింహరాశిలోను మే 14వ తారీఖు నుంచి ఎంటర్ అవుతున్నారు అనమాట. ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి మనం గనక సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే ఎలా ఉండబోతుంది వీళ్ళకి చాలా సింపుల్గా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకి మకర రాశి వాళ్ళకి శని ద్వారా స్థాన అర్ధ భృత్యాధికం, తర్వాత రిపు బాధ, వృద్ధి అని చెప్తారనమాట. ఈ 4 మొక్కలని 3 మొక్కలని మొత్తం చెప్పేయచ్చు అనమాట. ఏమంటారంటే వీళ్ళకున్న స్థానము, ధనము, అర్ధము, భృత్యం అంటే ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో అధికంగా ఉంటుందంట. అంటే స్టేటస్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అంతేకాకుండా వీళ్ళకి శత్రువులు బాధ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృద్ధి అవకాశం, గ్రోత్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి అయితే కేతు వల్ల పీడనం, ఏదో విధంగా పీడించబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా శారీరానికి సంబంధించి అన్ఎక్స్పెక్టెడ్గా ఉండే అవకాశం, కొన్ని విషయాలు కొంచెం క్లారిటీ లేకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం డీటెయిల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక మంచి హ్యాపీ మూమెంట్ ఏంటంటేనండి, వీళ్ళకి ఏలినాటి సెల్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. నార్మల్ లైఫ్ అయిపోతుంది. ఆపర్చునిటీలు అన్నీ వచ్చేస్తాయి. చక్కగా బోల్డ్గా అన్ని విషయాల్లో డెసిషన్ తీసుకోవచ్చు. అయితే వీళ్ళకి మనకి ఎలాంటి శని మంచి చేయబోతున్నారంటే మనకేం చెప్తారంటే, శని కనుక 3వ ఇంట్లో ఉంటే స్త్రీ భోగం, మనస్సౌఖ్యం, బుద్ధి యత్నాతి సిద్ధికృత్, ఓకే, స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం, రవి పుత్రే తృతీయగే అని చెప్తారనమాట. మనకేం చెప్తారు, 3వ ఇంట్లో కనుక శని ఉంటే వీళ్ళకి స్త్రీ భోగం అని చెప్తారు, లేదంటే పురుష భోగం లేడీస్ అయితే కనుక. అంటే ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటము, లేదంటే ఆఫీసులో కొలీగ్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళల్లో మనం అందరితో కలిసి వర్క్ చేయాలి కాబట్టి ఏమైనా కనుక వైరము, ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ తొలగిపోయేసి ఒక మంచి హార్మోనితో చక్కగా వర్క్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట. అంతేకాకుండా మనస్సౌఖ్యం, మనసు అంతా చాలా కంఫర్టబుల్గా లగ్జరీగా ఉంటుంది. బుద్ధి యత్నాతి సిద్ధికృత్. ఇప్పుడు దాకా ఏలినాటి శని వల్ల ఉండటం వల్ల వాళ్ళు సరిగ్గా బుద్ధి సరిగ్గా పని చేయకపోక మనంట నెత్తిన శని కూర్చొని ఉన్నారు, ఏ పని చేసినా అది పోతుందండి. అది పోయేసి మైండ్ చాలా షార్ప్గా తయారవుతుంది. షార్ప్గా చేసి ఏదైనా కనుక ప్లాన్ చేసినా, ఏదైనా డెసిషన్ తీసుకున్నా చాలా యాక్యురేట్గా ఉండేసి అనుకున్న విధంగా వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తారో అది ఎగ్జిక్యూట్, అది రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఆల్వేస్ 3 ఉండాలి. మన ప్లాన్, జ్ఞానం ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఉండాలి, ఫైనల్ రిజల్ట్ సిద్ధి ఉండాలి కదండి. ఇవి 3 సింక్ అయి పర్ఫెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటారండి. ఇది ఒక మంచి శని యొక్క మంచి ప్లేస్ని మనం చెప్పుకోవాలి. అంతేకంటే స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం. ఇంతకుముందు వాళ్ళు ఆల్రెడీ ప్రమోషన్లు వచ్చేసి ఇళ్ళు కోల్పోయి, ధనం కోల్పోయి, పొరుగు ప్రదేశాలు పోయి అన్నీ పోయి ఉంటాయి అనమాట. అన్ని మకర రాశి వాళ్ళంతా పోగొట్టుకునే ఉంటారు ఇప్పటిదాకా. ఇవన్నీ మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. అందుకని మరి పెద్దవాళ్ళు కూడా ఊళ్ళల్లో చెప్తూ ఉంటారు అనమాట, ఏలినాటి శని ఏం బాధపడకు, ఇబ్బంది పెట్టినా కానీ శని మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు, ఏం బాధపడద్దు. నాకు కూడా చాలామంది చెప్పుకుంటారు అనమాట. అందుకని చెప్పేసి మనకి పెద్దవాళ్ళు అంటుంటారు, ఏలినాటి శని అయితే బాధపడకు, శని వెళ్ళేటప్పుడు అన్నీ చెల్లిపోతారని చెప్తూ ఉంటారు. వాళ్ళకైతే రెమెడీ చేస్తుంది అనమాట. ఇది మనకేమంటే మనకి ఊళ్ళల్లో జనాలు నోటికి వెళ్ళిపోతుందండి శాస్త్రం. ప్రతి ఒక్కరు జ్యోతిష్కులేరండి ఇండియాలో. అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న జనరేషన్ తప్పక ఊళ్ళల్లో అందరికీ తెలుస్తుంది ఇది కర్త,
ఓకే, ఇది రోహిణి కార్త, ఇది వచ్చేటప్పటికి విశాఖ కార్త. ఇప్పుడు వర్షం పడుతుంది, ఇప్పుడు విత్తనాలు వేసుకోవాలి, ఇప్పుడు ఇది చేయకూడదు, అన్నీ తెలిసిపోతాయండి వాళ్ళకి. అలానే పూర్ణిమ వచ్చింది, ఈ పూర్ణిమకి ఇది చేయాలి, ఈ పూర్ణిమతో ఇలా ఊళ్ళల్లో ఇలా మానసిక ఎక్కువగా ఉంటుంది, పోలేరమ్మ వస్తుంది, అన్నీ చెప్తూ ఉంటారండి. అసలు అన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే అండి, పెద్ద చదువుకొని కూడా అన్నీ తెలిసిపోతాయి. అందుకని మొహం చూడగానే కొంతమంది చెప్పేస్తుంటారు. ఎవరంటే నార్మల్గా ఉన్న జనాలే చెప్పేస్తుంటారండి. తర్వాత అమ్మవారు వచ్చేసింది ఇక్కడికి, ఇవన్నీ చెప్పేస్తుంటాను. నేను భలే ఆశ్చర్యపోతుంటాను. వాళ్ళ కామన్గా మాట్లాడుకునే మాటల్లోనే ఎంత పెద్ద గొప్ప జ్ఞానం ఉంటుంది. సో వీళ్ళకి ఇవన్నీ తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి 5th హౌస్లో వచ్చేటప్పటికి కొంచెం 5th హౌస్లో దృష్టి ఉండటం వల్ల పిల్లల విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండటం చాలా అవసరము. తర్వాత దుబారా ఖర్చులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. నేను ఇందాక కూడా చెప్పాను, కొత్తగా రెక్కలు వచ్చినట్లు టకటకట ఎగిరిపోకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎంత మీకు అనుకూలంగా ఉంది కానీ ఖర్చు విషయంలో చాలా దుబారా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పటిదాకా ధనానికి చాలా కష్టపడ్డారు మకర రాశి వాళ్ళు. అయితే ఇప్పుడు సడన్గా ఒక ఫ్లష్గా ధన ప్రవాహం రాబోతుంది. కాబట్టి ఇప్పుడు కూడా అంతే డిసిప్లైన్గా ఉండి ధనం దాచుకోవటం, అతిగా ఖర్చు చేయటం అనేది ఎంత మాత్రం ఎవరికీ నచ్చదండి. ధనం చక్కగా దాచుకొని అది ఏమంటే భార్యకి, తర్వాత బిడ్డలకి, సమాజంలో మంచి మంచి పనులకైతే వాడుకోవచ్చు, అనవసరమైన ఖర్చు చేయకుండా. వీళ్ళకి 6వ ఇంట్లో కనుక గురువు ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, ఇది వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలన్నమాట. అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్, ధారాపుత్ర విరోధచ్చ స్వజనహే కలహస్తదా చోరాగ్ని నృపభీతిచ్చ షష్టమస్తే భవేద్ గురు. 6వ ఇంట్లో కనుక గురువు ఉండటం వల్ల భార్యతోటి, పుత్రులతోటి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వజన కలహం, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వీళ్ళతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా చోర అగ్ని నృపభీతిచ్చ, ఈ టైంలో కొంచెం గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి, హైఫై అఫీషియల్స్ దగ్గర పెంచుకోండి, దొంగలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా సరౌండింగ్లో ఉన్న ప్రదేశంలో ఈ విషయంలో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండడం అంత అవసరం. అయితే మనీ విషయంలో చాలా బాగుంటుంది. ఫుడ్, లగ్జరీ, కంఫర్ట్ అంతా చాలా బాగుంటుంది. 10th హౌస్లో కనుక ప్రొఫెషనల్ ఉండటం అవుతూ కొన్నిసార్లు వీళ్ళకి ఉన్న పొజిషన్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. స్టేటస్ కో అంటారు అనమాట. గురువు వల్ల వాళ్ళకి గురువుకి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి ప్రొఫెషనల్ ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే వీళ్ళకి అగైన్ మళ్ళీ రాహు 2nd హౌస్లో ఉండటం వల్ల, 2వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి చాలా గ్రంథాలు డిఫరెంట్గా ఉన్నాయి. బట్ ఓవరాల్గా చాలా బాగుంటుంది. ఏ విధంగా బాగుంటుందంటే సౌభాగ్యం, ఆరోగ్యం, అర్ధలాభం, యశత్కరం, వాక్ పౌరుషం, వినోదం చ ధనస్థానగే ఫణి అని చెప్తారు అనమాట. అంటే రాహు కనుక 2nd హౌస్లో ఉంటే సౌభాగ్యం, చక్కగా ప్రాస్పరిటీ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అర్ధలాభం ఉంటుంది, యశత్కరం అని చెప్తారనమాట. కీర్తి ప్రతిష్టలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని వాక్ పౌరుషం, చాలా కఠినంగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతోషంగాను ఆనందకరంగా ఉంటారు. సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే ఒక గురువు వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మిగతా గ్రహాలన్నీ చాలా బాగున్నాయి. గురువు కూడాను మిక్స్డ్ రిజల్ట్, వాళ్ళకు కూడాను మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నారని చెప్పుకోవాలన్నమాట. సో ఈ ప్రకారంగా మనం గ్రహాలు చూసుకుంటే మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది ఇంతకుముందు పోలిసిన లైఫ్తో. కాబట్టి పోలిస్తే శని కానివ్వండి, రాహు కానివ్వండి, మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఒక గురువు తప్పక కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. గురువుగారు, నక్షత్రాల పరంగా ఎలా ఉండబోతుంది మకర రాశి వారికి? మకర రాశికి మనం చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు. తర్వాత రాజ్యపూజ్యం ఉంటుంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం, కేతు ఉండటం వల్ల. అదే మనకి శని వల్ల వీళ్ళకి కొంచెము మరణం అలాంటి సిచ్యువేషన్స్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది. తర్వాత వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరణ తల్యం కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు. తర్వాత రాజ్యలాభం బాగుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన నష్టం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి కూడాను మరణము మార్చి 16th వరకు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత వీళ్ళకి జూన్ నుంచి ఎండ్ వరకు కొంచెం దేహ పీడనం అంటే ఫిజికల్గా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురుగారు, మకర రాశి వారు చేయాల్సిన పరిహారాలు తెలియజేయండి గురుగారు. వీళ్ళకి 2 గ్రహాలకు సంబంధించి పరిహారాలు చేసుకోవాలండి. ఒకటి గురువుకి సంబంధించి. గురువుకు నేను ఎక్కువగా చెప్పేది, నేను అడిగిన వాళ్ళకి సలహా రెమెడీస్ ఇచ్చిన తర్వాత చాలా బాగా వాళ్ళకి వృద్ధి వచ్చిందండి. ఒకటి ఫస్ట్ నేను చెప్పేది కోటప్పకొండ, ఓకే, దక్షిణామూర్తిని విజిట్ చేయమని చెప్తాను. అక్కడ బృహస్పతికి హోమం చేస్తూ ఉంటారు ఎవ్రీ గురువారం, అదొకటి చేయించుకోవాలి. తర్వాత వీళ్ళకి గురువుకి సంబంధించిన
జ్ఞానాన్ని అంటే ఆధ్యాత్మిక సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉంటే బాగా కలిసి వస్తుంది. పర్టికులర్గా భగవద్గీత 1-2 శ్లోకాలు చదువుకొని బయకి వెళ్ళిపోవటం. ఎందుకంటే భగవద్గీత ఫలస్థుతిలో కూడా ఉంటుంది. భగవద్గీత ఒక్క శ్లోకం చదివినా 2 శ్లోకాలు చదివినా కానీ నారదుడు, తుంబుడు, తర్వాత నవనాగులు వాళ్ళకి సపోర్ట్గా ఉంటాయంట. వాళ్ళు ఏదైనా ఇబ్బందులు పడిపోతుంటే వీళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. అందుకని అట్లా లేదంటే మహాయోగ వశిష్టం అని కొన్ని యాన్షియంట్ స్క్రిప్చర్స్ ఉంటాయి. అట్లానే మనకి అష్టావక్ర గీత, ఇలా అవధూత గీత, లేదంటే మనకి ఇంకా ఉపనిషత్తులు, ఇవన్నీ ఈజీ అండి. ఈ రోజుల్లో మనకి అన్ని లాంగ్వేజ్ల్లో ఇంగ్లీష్లో కూడా ఉంటాయి, గూగుల్ చేసుకోవచ్చు. మనకి చాలామంది వాటి గురించి ప్రవచనకారులు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాటిని వినటం కానీ చదవటం కానీ కనుక చేస్తే గురువుకి సంబంధించిన దోషం ఉంటే పోతుంది. అంతేకాకుండా వీళ్ళు కొంచెం ఆశ్రమాలకు వెళ్ళటం, యోగాలు చేయటం, మెడిటేషన్ చేయటం, ఇవి కనుక చేస్తూ ఉంటే చాలా బాగా చక్కగా వస్తుంది. అలానే లేదని ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే ముందు గురువుకు దండం పెట్టుకొని, లేదంటే గురువుల యొక్క ఆశీర్వాదం కనుక తీసుకొని చేస్తే బాగుంటుంది. గురువు ఒక్కళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టే ఉన్నారు కాబట్టి ఆ గురువుకి బాగా చేయాలి. అంతేకాకుండా కేతు 8th హౌస్లో ఉండటం వల్ల శారీరకంగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కేతువుకి సంబంధించిన పరిహారాలు ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. అందులో ఒకటి మెయిన్ ముఖ్యంగా కేతువుకి చేయాల్సింది ఏమంటే గణపతికి గరికతో కనుక పూజలు చేస్తూ ఉంటే బాగా కలిసి వచ్చేస్తుంది. కేతువుకి సంబంధించి మనకి ఇంకా వైడూర్యాన్ని పెట్టుకున్నా కానివ్వండి చాలా బాగా కలిసి వచ్చేస్తుందండి. ఇవన్నీ కనుక చేసుకుంటే కేతువు నుంచి గురువు నుంచి కరెక్ట్గా పరిహారాలు చేసుకుంటే మిగతా అంతా బాగుందండి. ఓకే గురువుగారు, మకర రాశి ఫలితాలు, వాళ్ళు చేయాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు చాలా చక్కగా తెలియజేశారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు.